సో హాయ్ గైస్ మరి ఇవాల్టి ఈ వీడియోలో ఏపీలో ఎంసెట్‌కి మనకొచ్చిన మార్క్స్‌కి మనకి ఎంత ర్యాంక్ వస్తుందో ఈ వీడియోలో నేను పూర్తిగా అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానెల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి. మనం 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇక ఎటువంటి డిలే లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఏపీ ఎంసెట్‌లో మనకొచ్చిన మార్క్స్‌ని మనకు 75%తో కాలిక్యులేట్ చేస్తారు. అండ్ అలాగే మనకు ఐపీ వెయిటేజ్‌లో మనకు 25% అయితే తీసుకుంటారు. సో దీన్ని డివైడ్ చేసిన తర్వాత మనకంటూ ఒక నార్మలైజేషన్ తర్వాత మనకంటూ ఒక ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మీకు ఒరిజినల్ ర్యాంక్ అనమాట. సో అంతా ఒకేసారి లైక్ ఏపీ ఎంసెట్‌లో వచ్చిన మార్క్స్‌కి సెపరేట్‌గా ఒక ర్యాంక్ అయితే ఇవ్వరు. సో అందులో నుంచి 75 అండ్ ఐపీలోంచి మనకు 25% అయితే తీసుకుంటారు. దాన్ని బట్టి మనకు ర్యాంక్ అయితే కాలిక్యులేట్ చేస్తారు. సో, ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకైతే నేను చూపిస్తాను. లైక్ మనకొచ్చిన మార్క్స్‌కి మనం ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలనేది. సో, కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. సో గైస్ మీరైతే మీ యొక్క క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంసెట్‌లో 45 మార్క్స్ అయితే వచ్చాయి. సో దాన్ని డివైడెడ్ బై టోటల్ మార్క్స్ మనకి ఎంసెట్‌లో 160 అయితే ఉంటది. సో 160 ఇంటూ 75% అయితే తీసుకుంటారు కాబట్టి 75 వేయండి. సో మనకంటూ ఒక వాల్యూ అయితే వస్తుంది. సో అదైతే నోట్ చేసి పెట్టుకోండి. అండ్ తర్వాత మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఏలో 550 మార్క్స్ అయితే వచ్చాయనుకో, సో మనకు టోటల్ మార్క్స్ డివైడెడ్ బై వేయండి. సో 550 డివైడెడ్ బై టోటల్ మార్క్స్ 600 ఇంటూ ఇందులో నుంచి మనకు 25% అయితే తీసుకుంటారనమాట. సో అప్పుడు మనకంటూ కొన్ని మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ రెండిని మనకు యాడ్ చేస్తారు. సో దీని 22 + 21 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 43 మార్క్స్ అయితే వచ్చాయి. సో దీన్ని బట్టి మనకంటూ ఒక ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత ఇంకా మనకు షిఫ్ట్స్ బట్టి నార్మలైజేషన్ జరుగుతుంది. అండ్ దానికి కూడా మార్క్స్ అనేవి యాడ్ అయితాయి. సో టోటల్‌గా మనకంటూ ఒక ర్యాంక్ అయితే ఇస్తారు గైస్. సో చూసారు గదా! ఇలా మన మార్క్స్ అనేవి మనకు కాలిక్యులేట్ అవుతాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు 40 మార్క్స్‌కి అరౌండ్ 1,00,000 ప్లస్ అయితే ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో అది ప్రీవియస్ ఇయర్ ప్రకారం. అండ్ ఈసారి సో మనకు ఇదే ఫైనలైజ్ అని కాదు. సో నార్మలైజేషన్ జరుగుతుంది. మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి ర్యాంక్ అనేది కూడా కొద్దిగా చేంజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను క్లారిటీగా అయితే చెప్తాననమాట. లైక్ ఎంత ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ అనేది రావచ్చు మనకని. సో కాబట్టి అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. సో నచ్చితే నాది లైక్ చేయండి అండ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ గైస్.